ఏడాది చివర్లో వరుసగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత ఏడాది కొనగలిగే స్థాయిలో ఉన్న ఈ రెండు లోహాలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. అటు బంగారం ఇటు వెండి రెండూ దాదాపు ప్రతిరోజు పెరుగుతూ ఉండడంతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నాడు. ఈరోజు బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 1,37,000 రూపాయలకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా కొన్నాళ్లుగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $4,340 చేరుకుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, అమెరికా డాలర్ బలహీనపడటం వల్ల బంగారంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ఈ ఒక్క వారమే బంగారం ధర 7,000 రూపాయలు పెరిగింది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,420 రూపాయలుగా ఉంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ధరల్లో కాస్త పెరుగుదల కనిపించినప్పటికీ నిలకడగానే ఉన్నాయి. 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయల మార్క్ దగ్గరే కొనసాగుతోంది. అయితే డిసెంబర్ 12వ తేదీకి అంటే 3 రోజుల క్రిందట పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ రోజున బంగారం ధర అమాంతం 1,34,180 రూపాయలకు చేరుకుంది. అంటే 3 రోజుల్లోనే అటూ ఇటుగా 4,000 రూపాయలు పెరిగింది అన్నమాట. ఆ తర్వాత 2 రోజులు అంటే నిన్న మొన్న బంగారం ధరలో పెద్దగా మార్పు లేనప్పటికీ ఈరోజు ఒక్కసారిగా రేటు పెరిగిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బంగారం ధర 1,37,000 రూపాయలు దాటేసింది. అలా ఈ ఒక్క వారంలోనే 10 గ్రాముల మేలిమి బంగారం ధర 7,000 రూపాయలు పెరిగింది. దాంతో సామాన్య కొనుగోలుదారుడు గగ్గోలు పెడుతున్నాడు. ఇలా వారం రోజుల్లోనే 7,000 రూపాయలు పెరిగిన బంగారం ధర గడిచిన 30 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా? అక్షరాల 12,800 రూపాయలు పెరిగింది. నవంబర్ 15 నుంచి ఈ రోజు వరకు ఈ నెల రోజుల్లో బంగారం ధర అమాంతం 12,800 రూపాయలు పెరిగింది. నవంబర్ 15న 1,24,584 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర నవంబర్ 25వ తేదీకి 1,25,000 రూపాయల మార్క్ చేరుకుంది. ఆ మరుసటి రోజుకి అంటే నవంబర్ 26 మరో 1,000 రూపాయలు పెరిగి 1,26,120 రూపాయలకు చేరుకుంది. నవంబర్ 28న 1,27,209 రూపాయలకు పెరిగింది. ఇక డిసెంబర్లో 1,30,000 మార్క్ అందుకుంది. డిసెంబర్ 8న 1,30,420 రూపాయలుగా ఉన్న బంగారం ధర ఈరోజు 1,37,430 రూపాయలకు చేరుకుంది. అలా ఈ నెల రోజుల్లో 12,800 రూపాయలు పెరిగింది బంగారం ధర. ఈ ఏడాది బంగారం ధర అక్షరాల 53% పెరిగింది. వచ్చే ఏడాది ఈ పెరుగుదల 15 నుంచి 30% ఉంటుందని ఓ అంచనా. వచ్చే ఏడాది పసిడి రేటు 10 గ్రాముల బంగారం ధర 1,50,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ సంస్థ అంచనా వేస్తోంది. మరికొన్ని సంస్థలు మాత్రం రాబోయే 6 నెలల్లోనే 1,50,000 మార్కు బంగారం చేరుకుంటుందని, 2026 చివరి నాటికి ఊహించని స్థాయికి ఈ రేటు వెళుతుందని అంచనా వేస్తున్నారు. అటు వెండి ధరలు కూడా చుక్కల్ని తాగుతున్నాయి. కిలో వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరుకుంది. వచ్చేడాది ప్రారంభంలోనే ఈ ధర 2,07,000 రూపాయలకు చేరుతుందని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది వెండి ధర. ఒక దశలో బంగారం కంటే ఎక్కువ శాతం వెండి ధరలే పెరిగాయంటే ఈ మెటల్ ఎంత కాస్ట్లీ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఈ 3 నెలల్లోనే అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోనే వెండి ధర కిలోకు 20,000 రూపాయలు పెరిగిపోయింది. ఇది ఎవ్వరూ ఊహించని పెరుగుదల. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో పాటు పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన లోహాల వైపు మళ్లించడంతో బంగారం తర్వాత అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా వెండి నిలిచింది. పైగా వెండి ఉత్పత్తి తగ్గడం, వినియోగం పెరగడంతో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇకపై బంగారంతో పాటు వెండి కూడా సురక్షితమైన పెట్టుబడి సాధనం అంటున్నారు మార్కెట్ నిపుణులు.